హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అసలు ఎగ్జామినేషన్స్ పేపర్లో మనం ప్రజెంట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి చేస్తుంటాం. ఆ మిస్టేక్స్ అన్నిటికీ కూడా ఎక్కడ ఏ మిస్టేక్స్ కన్సిడర్ చేయబడతాయి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానివల్ల మార్క్స్ ఏమైనా పడవా, అసలు ఎటువంటి తప్పులు చేస్తే మార్క్స్ అనేవి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఇంటర్ అలాగే తెలంగాణ టీఎస్ ఇంటర్ రెండు స్టేట్స్లో కూడా ఎగ్జామినేషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ దశలోకి వచ్చేసాయి. ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత స్టూడెంట్స్ చాలా విషయాల మీద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఒకటి, చాలామంది ఓఎంఆర్ షీట్లో నెంబర్స్ రాయడం మర్చిపోయామని, కొంతమంది సిగ్నేచర్స్ మర్చిపోయామని, కొంతమంది క్వశ్చన్ నెంబర్స్ రాయడం మర్చిపోయామని, అలాగే కొంతమంది క్వశ్చన్ సగంలో ఆపేసాం రాయలేకపోయామని, కొంతమంది ది ఎండ్ అని రాయలేకపోయి, ఇలా రకరకాల డౌట్స్ని మనకి కామెంట్ బాక్స్లో షేర్ చేస్తూ వీటికి సమాధానం చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే అందరికీ ఇండివిజువల్గా రిప్లైస్ ఇవ్వడం కష్టం అవుతుంది కాబట్టి ఈ వీడియోలో వాటి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. అసలు ఎవరైనా ఎగ్జామినేషన్స్ పేపర్లో రాసేటప్పుడు మీరు రాసే ఆన్సర్ స్క్రిప్ట్లో ఏ తప్పులు ఉంటే ప్రాబ్లం వస్తుంది, ఎటువంటి మిస్టేక్స్ అనేవి కన్సిడర్ చేయబడతాయి అనేది తెలుసుకుందాం. ముందుగా ఓఎంఆర్ షీట్ తీసుకుందాం. ఓఎంఆర్ షీట్ అనేది మెయిన్. అందులో ఓఎంఆర్ షీట్లో రూమ్ నెంబర్ ఎవరైనా మర్చిపోయినా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మీ ఓఎంఆర్ షీట్ మీదా కాదా అన్నది కన్సిడర్ చేయాలి. మీ ఓఎంఆర్ షీట్లో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయకపోయినా అది పెద్ద ఇష్యూ కింద రాదు. అయితే మీరు భయపడేటట్టు ఏవైనా రూమ్ నెంబర్స్ మర్చిపోయినా, లేకపోతే సిగ్నేచర్స్ మర్చిపోయినా, ఇన్విజిలేటర్ సైన్ చేయడం మర్చిపోయినా, ఇవన్నీ కూడా ఒక మైనర్ మిస్టేక్సే. ఇవి యాక్చువల్గా మీరు ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత ఈ బండిల్స్ మీరు రాసే క్వశ్చన్ పేపర్స్ ఒక రూమ్కి సంబంధించి ఒక 20 మెంబర్సో 30 మెంబర్సో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామినేషన్ స్క్రిప్ట్స్ అన్నీ, ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నీ తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు సార్ట్అవుట్ చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అక్కడే కరెక్షన్ చేసేయడం జరుగుతుంది. సో ఇకపోతే ఆన్సర్ బుక్లెట్ ఓపెన్ చేసిన తర్వాత మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలామంది క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతుంటారు. క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోయేటప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే, జనరల్గా మీరు రాసే ఏ క్వశ్చన్ అనేది వాళ్ళకి తెలిస్తే ఆ క్వశ్చన్, సపోజ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మీరు రాశారు, పేపర్ కరెక్షన్ చేసేటటువంటి ఎగ్జామ్లో మీ పేపర్ కరెక్ట్ చేస్తూ థర్డ్ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఆ ఫ్రంట్ ఓఎంఆర్ మీద వాళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు క్వశ్చన్ నెంబర్ రాయకుండా ఆన్సర్ పర్ఫెక్ట్గా రాశారనుకోండి, జనరల్గా ఏ ఎగ్జామినర్ కూడా మీరు క్వశ్చన్ నెంబర్ రాయలేదు కదా అని మొత్తం క్రాస్ చేయరు. ఖచ్చితంగా ఆన్సర్ రిలేటెడ్గా రాశారు కాబట్టి అదే ఆన్సర్ అని ఆయనకు కూడా తెలుసు కాబట్టి బై మిస్టేక్ మీరు మర్చిపోయారు అనే ఉద్దేశంతో వీలైతే అతనే క్వశ్చన్ నెంబర్ అక్కడ 3 అని పెట్టేసి ఖచ్చితంగా ఆ మార్క్స్ అనేది పోస్ట్ చేస్తారు. సో క్వశ్చన్ నెంబర్ రాయినంత మాత్రం ఏమైపోదు. అయితే యాక్చువల్ రాస్తే వాళ్ళకి కన్వీనియన్స్ ఉంటుంది, మనం వెతుక్కోకూడదు. అలానే పేపర్ అంతా కూడా క్వశ్చన్ నెంబర్స్ అడ్డదిడ్డంగా రాయకుండా ఉంచితే గజిబిజి కలిపి మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కొంత కన్ఫ్యూజ్ అనేది వస్తుంది. దాని ఇంపాక్ట్ మీ పేపర్ మీద పడిపోతుంది. బట్ ఎక్కడో ఒక క్వశ్చన్ కానీ మర్చిపోయి 1-2 క్వశ్చన్స్ కానీ నెంబర్ వేయడం మర్చిపోతే అదేం పెద్ద ప్రాబ్లం రాదు. డెఫినెట్గా వాటి మార్క్స్ అనేవి పైన ఎంటర్ చేస్తారు. చాలామంది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ రాసి బ్లాంక్ వదిలేశారు, మధ్యలో పేజీ వదిలేసి అక్కడ క్రాస్ చేయకుండా విడిచిపెట్టారు అనుకోండి. క్రాస్ విడిచిపెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ పక్క పేజీ తిరిగేసి అక్కడ మీరు రాసేది కంటిన్యూ ఉందనుకోండి. సపోజ్ మీరు ఆన్సర్ షీట్లో కొంతవరకు రాసి అక్కడ వైట్గా బ్లాంక్ పేజీ వదిలేశారు, తర్వాత రాద్దామని నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోయారు. తర్వాత మీకు టైం లేక మీరు రాయలేకపోయారు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందని కొంతమంది అడుగుతున్నారు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే, మ్యాక్సిమం పేపర్ రాసేవాడు ప్రతి ఒక్క ఎగ్జామినర్ కూడా మీరు సగంలో ఆపేసిన ఖచ్చితంగా చివరి పేజీ వరకు మీ ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా చూస్తారు. కాబట్టి అది కూడా పెద్ద ఇష్యూ కింద రాదు. ఏమైనా మీరు మధ్యలో బ్లాంక్ వదిలేస్తే మీరు యాక్చువల్లీ క్రాస్ చేయాలి. అక్కడ క్రాస్ చేసి ప్లీజ్ టర్న్ ఓవర్ అని పీటీఓ అని రాయాలి. మీరు ఒకవేళ మర్చిపోయినా ఆయనే ఒక గీత గీసేస్తాడు, పక్క పేజీకి చూసుకుంటాడు. అది కూడా ప్రాబ్లం రాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేవి ఏమి ఉంటాయి, అసలు జనరల్గా వేటికి మార్క్స్ రావు, ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అని అంటే, ది ఎండ్ అని రాసేసి ఇన్విజిలేటర్ సైన్ కూడా చేసేసిన దాని తర్వాత మళ్ళీ ఏదైనా మ్యాటర్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని కన్సిడర్ చేయరు. ఎప్పుడైనా ది ఎండ్ అని రాసేసి చివరి రూమ్ ఇన్విజిలేటర్ తరగతి సిగ్నేచర్ అయిపోయిందంటే అక్కడతో మీ పేపర్ కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత మళ్ళీ మీరు ఏదైనా రాసి ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేయరు. అలాగే ఎక్కడైనా మీరు క్రాస్ చేసి పేపర్ మీరు రాసిన ఒక మ్యాటర్ రాసి దాన్ని క్రాస్ చేసి స్ట్రక్ బై మీ, నా చే కొట్టబడింది అని కానీ మీరు రాసి ఉంటే దాన్ని కూడా మాది ఆన్సర్ కరెక్ట్ అని కూడా దాన్ని కన్సిడర్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొంతమంది క్వశ్చన్ ఆన్సర్ రాశారు
కానీ కొంతవరకు రాసి కొంతలో మర్చిపోయారు, రాయలేకపోయారు. వాటికి ఏమైనా మార్క్స్, మినిమం మార్క్స్ అయినా పడతాయా అంటున్నారు. ఖచ్చితంగా మినిమం మార్క్స్ పడతాయండి. ఎందుకంటే కీ ప్రకారంగా వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. మీరు మొత్తం రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. మొత్తం రాయినప్పుడు మీరు ఎంతవరకు రాస్తే అంతవరకు ఎన్ని మార్క్స్ వేయాలనేది ఒక కీలో ఉంటుంది, ఆన్సర్ కీలో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ పడతాయి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేశారు, ఆన్సర్ రాశారు, కొంతవరకు రాసి వదిలేశారు, చివరిలో ఆన్సర్ మళ్ళీ ఆన్సర్ తీసుకొచ్చి కరెక్ట్ అని చూపించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా మ్యాథమెటిక్స్లో జరుగుతుంది. గివెన్ డేటా రాసేసి కొంతవరకు మ్యాటర్ రాసేసి చివరిలోని ఆన్సర్ మాత్రం పెర్ఫెక్ట్గా రాశారు. అటువంటి వాళ్ళకి మార్క్స్ పడతాయంటే అది మీకు పేపర్ ఎగ్జామ్లో సైకాలజీ బట్టి ఉంటుంది. అంటే మీరు ఆన్సర్ పెర్ఫెక్ట్గా రాశారు, గివెన్ డేటా రాశారు, మధ్యలో మ్యాటర్ సరిగా రాయలేదు కాబట్టి ఎన్నో కొన్ని మార్క్స్ అనేవి మాత్రం మీకు అవుతుంది. బట్ ఎన్నో కొన్ని మార్క్స్ అనేవి మాత్రం మీకు యాడ్ అవుతాయి. కాబట్టి ఎవరు ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ గురించి టెన్షన్ పడకండి. ఎగ్జామినేషన్స్ అయిపోయాయి కాబట్టి, ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి హ్యాపీగా మీరు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఇక నెక్స్ట్ ఫర్దర్కి ఏం చేయాలి, ఎటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటివన్నీ వాటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోండి. నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్లో అసలు ఎగ్జామినేషన్స్ పేపర్స్లో ఎలా కరెక్షన్ చేస్తుంటారు, అలాగే ఎన్ని మార్కులు వస్తే మీరు పాస్ అవుతారు, ఎన్ని మార్కులకి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, బాగా పేపర్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా నేను అనలైజ్ చేసి చెప్తాను. తప్పకుండా మీరు నాకు నా ఛానల్ ద్వారా మీకు ఈ విషయాలన్నీ ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.